సీఎం రేవంత్ రెడ్డి నిన్న సిద్దిపేటలో చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట అభివృద్ధిని కళ్లు ఉండి రేవంత్ రెడ్డి చూడలేకపోతున్నాడని, అభివృద్ధిలో సిద్దిపేట ఎన్నో జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిందన్నారు. సిద్దిపేట పేరు లేకుండా అవార్డులు రాలేదన్నారు. సిద్దిపేటకు మేము ఏం చేయలేదో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. సిద్దిపేటకి మెడికల్ కళాశాల, పోలీస్ కమిషనర్ కార్యాలయం, ఐటీ హబ్, రైతు బజార్ ఇలా ఎన్నో తెచ్చామని, అన్నింటికి మించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే సిద్దిపేట పుణ్యమేనన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను తాను స్వీకరిస్తున్నానని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 లోపు రుణమాఫీ సహా 6 గ్యారెంటీలు అమలు చేస్తే తప్పకుండా రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. సిద్దిపేట పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. నువ్వు ముఖ్యమంత్రి అయినవు, ఎంత హుందాగా చెయ్యి, మాకంటే మంచి పని చెయ్యి, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయి. ఏంది చిల్లర చేస్తారు, ఏంది పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు? సిద్దిపేటకు వచ్చి అభివృద్ధి జరగలేదంటే జనం నవ్వుకోరా? ఇవాళ ప్రజలు ఆలోచించారా? ప్రజల కళ్ళ ముందు కనబట్టలేదా? గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిద్దిపేట పట్టణంలో రోజు 4 గంటల కరెంటు పోవు. కేసీఆర్ వచ్చినాక 4 నిమిషాలు పోయిందా? గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దొంగరాత్రి 3 గంటల కరెంటు, పొద్దున్న 3 గంటల కరెంటు బైకాడ్ వస్తుండే. కేసీఆర్ వచ్చినాక 24 గంటల కరెంటు వచ్చింది. రైతులు మర్చిపోతారా? గతంలో యాసంగి పంటలో 10 పైసలు మాత్రమే నాట్లు ఎదురు, 90 పైసలు పడావు పడుతుండే. ఇవాళ 90 పైసలు నాట్లు పడుతున్నాయి, 10 పైసలే పడావు ఉన్నదంటే అది కేసీఆర్ వల్ల మేము కట్టిన చెక్ డ్యాంలు, చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం నీళ్లు కాదా? అది సిద్దిపేట ప్రజల అనుభవంలో లేదా? ఎందుకు ఈ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు? ఇవాళ కేసీఆర్ గారి బస్సు యాత్ర సూపర్ హిట్ కావడంతో కాంగ్రెస్ బీజేపీలు నయా నాటకాలు ఆడుతూ ఉన్నాయి. నువ్వు కొట్టినట్లు చెయ్యి, నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ కథ. ఇలా కాంగ్రెస్ బీజేపీల డ్రామా నడుస్తుంది రాష్ట్రంలో. ప్రజలంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తారని ప్రజల దృష్టి మరల్చేందుకు 2 పార్టీలు కుట్ర చేస్తా ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్లు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లుగా తిట్టుకుంటున్నారు, నటిస్తున్నారు. వాస్తవానికి 2 పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి. 2 పార్టీల మధ్య ఒప్పందం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి. ఈ రీజనల్ పార్టీ ఉంటే ఏ రోజైనా మళ్ళా కేసీఆర్ దిక్కు ప్రజలు చూస్తారని ఇవాళ 8 సీట్లు పంచుకున్నారు పార్లమెంట్లో. కాంగ్రెస్కి ఇచ్చిన 8 సీట్లలో బీజేపీలు ప్రచారం చేయరు. బీజేపీకి ఉన్న 8 సీట్లలో కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్లను పెట్టి, బలహీనమైన అభ్యర్థులను పెట్టి నామమాత్రమైన ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది.